అయ్యా, చిన్నప్పటి నుంచి ఈ గుడికే అంకితమై కృష్ణ సేవలో జీవితం గడిపిన నా చెల్లెల్ని ఒక్కసారి కృష్ణ దర్శనం చేసుకోనివ్వండి. అదేం కుదరదని ముందరే చెప్పాం కదయ్యా. ఎప్పుడు ఆ కులభ్రష్టుని పెళ్లి చేసుకుందో అప్పుడే ఈ గుళ్ళోకి ప్రవేశించడానికి వీల్లేదని మీ కుటుంబాన్ని వెలివేశాం. కృష్ణుడికి పాదధూళి రాస్తున్నా మీ చెల్లెలు. మీ చెల్లెలకి అంత అహంకారమా? స్వామి, ఆ లక్ష్మి పరిస్థితి విషమించేలా ఉంది. త్వరగా ఏదో ఒకటి చేయండి స్వామి. శిలా ప్రతిమల ఉలకరు పలకరేమి స్వామి? అవును, శిలా ప్రతిమనే. రంగా, రంగా, తల్లిదండ్రుల సేవలో ఉన్నాను, కాస్త ఆగు. వచ్చినదెవరో చూస్తే ఆనంద సాగరంలో మునకలేస్తావు. ఇన్నాళ్ళకి నా తల్లిదండ్రులకు సేవ చేసే అదృష్టం నాకు కలిగింది. ఇంతకంటే ఆనందం ఇంకేముంటుంది? ఒకసారి తిరిగి చూసి ఆ పైన చెప్పవయ్యా. అలాగే, సేవ పూర్తి చేసుకొస్తాను, అక్కడే ఉండు. అమ్మా లక్ష్మి, వారం రోజులుగా పచ్చి గంగైన ముట్టకపోతే ఎలాగమ్మా? నీ పరిస్థితి చూస్తే నాకు చాలా భయంగా ఉందమ్మా. భయం ఎందుకు నాన్న? నన్ను వీళ్ళ కిట్టే గుళ్ళోకి వెళ్లకుండా ఆపగలరేమో కానీ నా కిట్టే దగ్గరికి వెళ్లకుండా ఆపలేరుగా. ఒరే అంజీ, చెల్లెలు చావు బతుకుల్లో ఉందని చెప్పి బావగారిని తొందరగా తీసుకురారా, వెళ్ళు. రంగా రంగా, లక్ష్మి పరిస్థితి విషమించింది. ఇప్పుడా అప్పుడా అన్నట్టుగా ఉంది. త్వరగా బయలుదేరు. లక్ష్మి, లక్ష్మి, కృష్ణ దర్శనం కోసం నిద్రాహారాలు మాని ఇలా ప్రాణం మీదకి తెలుసుకుంది బాబు. లక్ష్మి, నువ్వు దగ్గరికి వచ్చినప్పుడు నేను దూరం చేశాను. అందుకే ఇప్పుడు నేను దగ్గర అవుతుంటే నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావు కదూ. అంత మాట అనకండి. మీరు తిరిగి వస్తారని నాకు తెలుసు. కానీ ఆ కిట్టయ్య తను దర్శనం ఇవ్వకుండా వెళ్ళిపోమంటున్నాడు. లక్ష్మి, అయ్యా, ఈ ప్రాణదీపం ఇప్పుడు అప్పుడు ఆరిపోకముందే దైవ దర్శనం చేసుకునే ఆ గుళ్ళో దీపాలర్పేవాడిని గుళ్ళోకి రానిస్తే సంప్రోక్షణ చేయాల్సి వస్తుంది. వీడు వాలకం చూస్తుంటే దాన్ని తీసుకుని గుళ్ళోకి ప్రవేశించేలా ఉన్నాడు. తలుపులు మూసి తాళాలు వెయ్యండి. పదండి. श्रीकृष्ण श्रीकेशव श्रीमाधव श्रीधर दामोदर नी दर्शन मी जन्मकु दोरकदा. हे माधव पुंडरीक हे वनमाली गोविंद भक्त हृदय वृंदा विहारी आ गजेंद्र प्राणदात नीवे कद श्रीहरि कोन ऊपिरी कूपिरी वै कनिपिंचगरारा हरि. हे माधव पुंडरीक हे वनमाली.
ఎక్కడికి? అయ్యా అయ్యా ఒక్కసారి దర్శనం ఇప్పించండి. చెప్తుంటే అర్థం కాదు. మీ కాళ్ళు మొక్కుతాను. అయ్యా అమ్మాయి ప్రాణం పోయేస్తుంది, దయచేసి దర్శనం ఇప్పించండి. కాదరకండి అయ్యా, కాదరకండి. అనుదిన జన ధూప దీప సంరంభంలో దీన జనుల కన్నీళ్లు కనపడవా మాధవా? గణ 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 గుడి ఘంటారావంలో నిన్ను నమ్మిన గుండె ఘోష వినపడదా కేశవా? వినబడనట్టు ఉంటావా రాయిలా? వింటే మనసుంటే కనులుంటే కనుగొంటే కరుణుంటే రాయిలా. శ్రీకృష్ణ శ్రీకేశవ శ్రీమాధవ శ్రీధరా దామోదర నీ దర్శనమీ జన్మకు దొరకదా? హే మాధవ పుండరీక హే వనమాలి గోవింద భక్త హృదయ బృందా విహారీ. యశోదబకుళగా వేచి ఉన్నదని వెంకటేశునిగా వెళ్ళావే. నరకాసుర చరవనితల కొరకై సమరార్భటి కావించావే. నీకై జనించి నీకై జపించి నీకై తప్పించి నీకై జ్వలించే దాసురాలికే దర్శనమివ్వగా గర్భబోల నిర్బంధించే ఈ గర్భగుడాని కట్టంకి నీలి మేఘమే విప్పురాల్చదా నెమలి పింఛమే చడిపిస్తే ప్రభంజనం ప్రజ్వలించదా నీ కాలి ధూళి ఆజ్ఞాపిస్తే తలుపులు తెరిపించు దర్శనమిప్పించు. లక్ష్మి 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 రండు రండు రాణులారా ఆడుకొనిద్దాము. ఇప్పటి వరకు ఆడుకున్నది చాలదా? మీ ఆటలకు అర్థమే లేదా స్వామి? లేకే ఉభయకర్మలే ఈ పాచికలు, ఈ పావులే జీవులు. జీవులకు జనన మరణములు సహజము. ఆపండి మీ వేదాంతం. ఆ రంగడు నా భక్తుడు అన్నారు. ఆ అమాయకురాల్ని అతనికి ముడి పెట్టారు. సుఖం అనే మాటకు సున్నా చుట్టారు. తమ భక్తులైనందుకు ఫలితం ఇదేనా? ఇదే అయితే భక్తి అనే మాటకు భుక్తి కూడా లేకుండా పోతుంది. మాట్లాడండి స్వామి. లక్ష్మిని బ్రతికించి
ఆ రంగడికి అప్పగించండి. అది సృష్టికి విరుద్ధమని మీకు తెలియదా దేవేరులు? మీ గురువు సాందీపుని పుత్రుడు మరణిస్తే గురుదక్షిణ పేరుతో బ్రతికించలేదా? అప్పుడు సృష్టి విరుద్ధం అనిపించలేదా? అప్పుడు గురువుగారు కోరితే అలా చేశాను. ఈ రంగడు అడగలేదు కదా. రంగడు అడిగేలా చెయ్యండి. తమరు ఏదైనా చేయగలరు కదా. చేయగలను, కానీ ఎంత చేసినా రంగడు అలా అడుగుతాడా అని నా అనుమానం. నారాయణ, అష్టమాతలు ఎంత ఇష్టపడి అడుగుతుంటే జగన్నాటక సూత్రధారి నీ వల్ల కానిదే ఉంది స్వామి. అవును స్వామి. అటునని నారదా, Please subscribe to iDream. Please subscribe for more videos.